ఉచితంగా ఇస్తున్నా అన్నాడు. ఉచితంగా ఇచ్చేదాని వల్ల నష్టం ఎంత జరుగుతుంది, మన ఆస్తులు ఎంతవరకు ప్రభుత్వపరం అయిపోతాయి, లాస్ట్కు మనవి కూడా వేలంపాటకి ఎట్లా వస్తాయనే దాని మీద ఆలోచించుకుంటే ఇటువంటి ప్రభుత్వాల గురించి కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటున్నా. ఉచితాల గురించి కానీ కాదు, ఉచితం తీసుకుంటే దానివల్ల జరిగే పరిణామాలు కూడా ప్రజలు ఆలోచించాలి. మేధావులు ఇప్పుడు అంతా చదువుకునే వాళ్ళు ఉన్నారు, నిరుద్యోగం పెరిగింది, ప్రతి ఒక్క కేపుకు పోయారు. నిరుద్యోగం పెరిగిన దానివల్ల ఎంత నష్టమవుతుంది. ఎక్కడ పోయినా మద్యపానము, సిగరెటు, విచ్చలవిడిగా దారి దోపిడీలు. ఇది పోలీస్ వ్యవస్థ కూడా పూర్తిగా నిర్లక్ష్యం. ఈ ప్రభుత్వంలో మాత్రం ఇంత నిర్లక్ష్యంగా పోలీస్ వ్యవస్థ కూడా ఇంతగా దిగజారిపోయిందంటే చూస్తే చేస్తా. ఒక మర్డర్ కేసును కూడా ఛేదించలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారంటే ఏందో ఉంది. ప్రజలు పోలీసుల దగ్గరికి కోర్టుకు పోవాలంటే భయపడకుండా కొట్టుకోండి నరుక్కోండి అనే పద్ధతిలో పోయే పరిస్థితికి తెచ్చున్నారు అనేది కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇంకా రాబోయే కాలంలో మార్పులు చేర్పులు చేయాలని చెప్పి కోరుకుంటున్నారు. ఈ మార్పుల్లో దయచేసి